శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఈ సంవత్సరము మనకి చంద్రగ్రహణము సూర్యగ్రహణము మన భారతదేశానికి అయితే కనబడదు. అయితే ఈశాన్య భారతదేశంలో మాత్రం కనిపించే అవకాశాలు ఉన్నాయి. అయితే నేను ఎప్పుడైనా సరే చెప్తాను, గ్రహణము అనేటువంటిది మనకి పర్వకాలము, అది యోగప్రదమైనటువంటి కాలము. ఎందుకోసం అంటే గ్రహణం ఏర్పడినప్పుడు, అది ఎక్కడైనా ఏర్పడి, భారతదేశంలో కనబడకపోయినా అది ఎక్కడ ఏర్పడినా సరే ఆ గ్రహణము సంభవించింది అని అంటే అక్కడ రాక్షసులకి ప్రభావం ఎక్కువగా పెరుగుతుంది, దేవతలకు శక్తి తగ్గుతుంది. కాబట్టి అట్టి సమయంలో దేవతలకి శక్తినిచ్చేటువంటి వైశ్రవణ తంత్ర యాగాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి రాజయోగం వరిస్తుంది. ఇప్పటికీ చాలామంది చేశారు, అందరికీ అద్భుతంగా వరించింది. మీకు ఈ వీడియో యొక్క మధ్యలో నేను ఒక వీడియో చూపించమని చెప్తాను. లాస్ట్ టైం గ్రహణం అప్పుడు ఎంతమంది వచ్చారు, గోదావరి నది తీరంలో ఎలాంటి యాగం చేశారో ఈ వీడియో ఎండింగ్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. అప్పుడు చాలామంది వచ్చారు, అందరికీ సూపర్, అందరి లైఫ్ మొత్తం ఇట్లా టర్న్ అయిపోయింది, అద్భుతాలు జరిగాయి, అందరికి బిజినెస్ సెటిల్ అయ్యారు, అమెరికాలో బయట అటు వెళ్ళారు. ఒక శిష్యుడు న్యూజిలాండ్ వెళ్తా అన్నాడు, న్యూజిలాండ్ వెళ్ళాడు, కెనడాకి వెళ్ళారు. మంచి జీవితంలో ఏమేమి అనుకున్నారు అన్నీ సెటిల్ అయిపోయాయి, వాళ్ళకి మిరాకిల్స్ జరిగాయి, చాలా మిరాకిల్స్ జరిగాయి. సో వై డోంట్ టేక్ ఎనీ ఛాన్స్. గ్రహణాలు సంవత్సరానికి ఎప్పుడో ఒక్కసారి వస్తాయి. ఈ సంవత్సరం 2 గ్రహణాలు ఉన్నాయి, చంద్రగ్రహణం ఉంది. సో ఆ చంద్రగ్రహణానికి సంబంధించిన వీడియో లింక్ కూడా దీంట్లో ఉంటుంది, ఆ లింక్ కూడా చూడండి. ఇప్పుడు సూర్యగ్రహణం గురించి చెప్తున్నాను. 4 డిసెంబర్ 2021, మళ్ళీ చెప్తున్నాను, 4 డిసెంబర్ 2021 ఈ సంవత్సరము కేతుగ్రస్త సూర్యగ్రహణం, సంపూర్ణ సూర్యగ్రహణం ఉంది. ఈ సంవత్సరం సంపూర్ణ సూర్యగ్రహణం ఉంది. ఇది ఎక్కడెక్కడ కనిపిస్తుంది అని అంటే మన ఇండియాలో అయితే కనిపించదు, ఈశాన్య భారతదేశంలో మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క గ్రహణం సంబంధించి ఏదైతే ఉందో ఇది మీరు కొంచెం జాగ్రత్తగా, ఈ కేతుగ్రస్త సూర్యగ్రహణానికి సంబంధించి మీరు జాగ్రత్త పడాలి. కానీ మన ఇండియాలో కనబడకపోయినా ఇది ఎట్ ద టైమ్ ఆఫ్ సన్సెట్, సూర్యుడు అస్తమించే సమయంలో మాత్రం మనకి ఈ గ్రహణము మనకైతే కనిపించదు. ఈశాన్య అంటే అరుణాచల్ ప్రదేశ్ అక్కడ కనిపిస్తుంది. ఈ గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది అంటే అంటార్కిటికా, సౌత్ ఆఫ్రికా అండ్ సౌత్ ఆస్ట్రేలియా, అమెరికా అండ్ పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రంలో కనిపించదు. సో హిందూ మహాసముద్రం అంటే మనకే సముద్రం ఆనుకొని ఉంటుంది కాబట్టి నేను చెప్పాను కదా, అరుణాచల్ ప్రదేశ్లో కనిపిస్తుంది. ఈ గ్రహణ సమయము ఇండియన్ టైం ప్రకారం కనుక చూస్తే కనుక 10:59 అంటే ఉదయం 10:59 నుంచి సాయంత్రం 3:07 వరకు ఇండియన్ టైం ప్రకారము. సో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యయ చంద్రగ్రహణం అయితే కనబడదు. అంటే మనకి ఏదో చంద్రుడు కొంచెం ఏదో షాడో ఉన్నట్టుగా లైట్గా ఇదైనట్టుగా అనిపిస్తుంది, కానీ మనకైతే కనబడదు. బట్ ఎనీహౌ ఈ యొక్క గ్రహణం సంబంధించిన ప్రభావం ఎవరెవరికి ఉంటుందంటే కనుక అనురాధ, మూల నక్షత్రాల వారికి ఈ యొక్క గ్రహణ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. తర్వాత ఈ గ్రహణము అనురాధ నక్షత్రంలో సంభవిస్తుంది కాబట్టి అనురాధ నక్షత్రము, అదేవిధంగా జ్యేష్ఠ, అనురాధ, మూల. ఎందుకోసం అంటే గ్రహణం ఏ నక్షత్రం జరుగుతుందో దానికి వెనక ముందు ఈ 3 నక్షత్రాలకి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జ్యేష్ఠ, అనురాధ, మూల ఈ 3 నక్షత్రాల వారికి అరిష్టం. కాబట్టి ఈ 3 నక్షత్రాల వారు ఎట్టి పరిస్థితుల్లో యాగం చేయించుకుంటే వాళ్ళకి చాలా మంచిది. తర్వాత ఏ రాశి వారికి మంచిది కాదు అంటే వృశ్చిక, ధనస్సు, మేషము, సింహరాశుల వారికి ఈ గ్రహణము అరిష్టదాయకం, మంచిది కాదు, అధో ఫలితాలు, చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి ఏవి రావద్దు, భగవంతుని అనుగ్రహం ఉండాలి, మమ్మల్ని ఏదైనా ప్రొటెక్ట్ చేయాలి అని అంటే ఈ వైశ్రవణ తంత్ర యాగానికి వచ్చి కూర్చోండి. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేవు అనుకోండి, ఏం బాధపడొద్దు. ఆ గ్రహణం ఆ యాగం మేము చేస్తూ ఉంటాం, దగ్గర వచ్చి అక్కడ కూర్చొని కనీసం దర్శనమైనా చేసుకోండి. ఎందుకోసం అంటే మా దగ్గర డబ్బులు లేవండి, మీరేమో కమర్షియల్ అంటారు. నేనేం కమర్షియల్ కాదు. ఎందుకోసం అంటే నేను ఇంత ఈ ఆర్గనైజేషన్ రన్ చేయాలంటే నాకు డబ్బులు కావాలి. ఇప్పుడు మీకు ఈ వీడియో షూట్ చేస్తున్న కెమెరానే ₹1,00,000 వర్త్ కెమెరా. సో నేను ఆ కెమెరా అడిగించి కొనుక్కు రావాలి. సో దెర్ ఆర్ సంథింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, డబ్బు లేకపోతే ఏది జరగదు. కాబట్టి ఈ గ్రహణంకి సంబంధించి ఏ నక్షత్రం వారు, జ్యేష్ఠ, అనురాధ, మూల, వృశ్చిక, ధనస్సు, మేష, సింహరాశి వారికి అధమ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి వారు అదేవిధంగా ఈ గ్రహణం వల్ల కొంతమందికి రాజయోగం వరిస్తుంది, అంటే వాళ్ళకి లక్ సిద్ధించే అవకాశం ఉంటుంది. అంటే ఇక జీవితంలో నాకు లక్కే రాదేమో అనుకుంటారు చూడండి, వాళ్ళకి ఈ టైం ఆస్పిషియస్ టైం. ఈ టైంలో ఈ రాశుల వారు గనక నేచర్కి అంటే ఆ యొక్క యక్ష దేవతలకు గనక ఎనర్జీ ఇవ్వగలిగితే వాళ్ళకి రాజయోగం వరిస్తుంది.
అది ఎవరెవరు అంటే కన్యా రాశి, మిథున రాశి, కుంభరాశి, మకర రాశి. ఈ రాశుల వారికి కన్యా, మిథున, కుంభ, మకర ఈ రాశుల వారికి ఈ గ్రహణం చాలా లక్, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత విశేషంగా నక్షత్రం వచ్చేసరికి పుష్యమి నక్షత్రం వారికి ఈ గ్రహణము అస్పిషియస్గా లక్ ఇస్తుందన్నమాట, పుష్యమి నక్షత్రం వారికి. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి ఈ గ్రహణం లక్ అంటే కన్యా, మిథున, కుంభ, మకర రాశి వారికి ఈ గ్రహణము అదృష్టప్రదం. ఇది సూర్యగ్రహణము. ఈ గ్రహణముకి సంబంధించిన ఎలా ఉంటుందంటే రిచువల్, మీరందరూ కూడా నిజామాబాద్కి రావాలి. దాన్ని ఇందూరు పట్టణం అంటారు. సో నేను ఇకపై నిజామాబాద్ అని చెప్పడం మానేస్తాను. ఇందూరు పట్టణము శ్రీచక్ర పీఠము అమ్మవారి దేవస్థానానికి రావాలి. అక్కడ ఆల్రెడీ శ్రీచక్రము ఆకారంలో యజ్ఞ మండపం ఉంటుంది. 100 మందికి మాత్రమే కూర్చునే కెపాసిటీ ఉండే యజ్ఞ మండపం ఉంటుంది. కాబట్టి ఆ యజ్ఞ మండపాల్లో అందరూ కూడా కూర్చొని యాగం చేసుకోవాలి. ఎక్కడ ఈ యాగం జరుగుతుందో దాని లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే లొకేషన్ మీకు తెలిసిపోతుంది. మీరు ఆ గూగుల్ మ్యాప్ పెట్టుకొని మీ సొంత వెహికల్లోనే రండి. కోవిడ్ నిబంధనలు తప్పకుండా వర్తిస్తాయి. అందరూ కూడా యాగం చేసేటప్పుడు మాస్క్ ధరించాల్సిందే. తర్వాత మీ యొక్క వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ డిజిటల్ కాపీ తెచ్చుకున్నా పర్వాలేదు, హార్డ్ కాపీ తెచ్చినా పర్వాలేదు, కంపల్సరీ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూపించాలి. ఓకే. తర్వాత ఒకవేళ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు అయిపోతే ITCPR సర్టిఫికేట్ అನ್ನು చూపించాలి. కోవిడ్ నిబంధనలు వర్తించును. ఈ గ్రహణం ఎవరెవరు చేసే, ఇప్పుడు నేను చెప్పినటువంటి నక్షత్రాలు ఏవైతే ఉన్నారో వారు చేసేటువంటి వారు 16,000 పే చేయాలి, గ్రహణం మీద కూర్చోవాలి. ఈసారి చాలా తక్కువకే అందరికి పెడుతున్నాను. ఎందుకోసమంటే నా టార్గెట్స్ రీచ్ అవ్వాలి, కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వాలి. సో ఐ హ్యావ్ టు రీచ్ మై టార్గెట్స్. కాబట్టి అందరికీ అవైలబుల్ పెడుతున్నాను. చాలామంది లాస్ట్ టైం నేను 27,000 పెడితే చాలా ఎక్కువ అండి, మేము రాలేకపోయామని అందరు అన్నారు. ఏ బాధ లేదు, అందరూ రండి, 16,000 పే చేయండి. ఇది గ్రహణికి వచ్చే నియమాలు చెప్తాను. పొద్దున పూట ఏమీ తినకుండా రావాలి, టిఫిన్ ఏదైనా చేయొచ్చు, లైట్ టిఫిన్ చేయొచ్చు, పండ్లు పాలు తాగొచ్చు. సో రావాలి. గర్భిణీ స్త్రీలు రావడానికి లేదు. అదేవిధంగా చిన్నపిల్లలు కూడా రావడానికి లేదు. బిలో 1 year పిల్లల్ని పెట్టుకొని ఎవరు రాకూడదు. 1 year లోపల పిల్లల్ని తీసుకొని రాకూడదు. తర్వాత ముసలివాళ్ళు 65 ఏళ్ళు దాటిన ముసలివాళ్ళు కూడా రాకండి. ఎందుకోసమంటే కోవిడ్ ఏదో అంటున్నారు, అది మీ యొక్క ఓకే నాకు ఇమ్యూన్ పవర్ ఉంది అని అంటే యూ కెన్ కమ్. సో ఈ యొక్క గ్రహణంకి సంబంధించి ఎవరి జాతకంలో అయితే రాహుగ్రహ దోషం ఉందో, సంతాన సమస్యలు ఉన్నాయో, ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వాళ్ళందరూ వచ్చి గ్రహణం మీద కూర్చోవచ్చు. తప్పకుండా గ్రహణం వల్ల మంచి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. తర్వాత ఈ గ్రహణంకి వచ్చేటువంటి వారు ఉదయము 8 గంటల వరకు, 10 గంటలకు స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా. మార్నింగ్ 10:59 అంటే మీరు 10 గంటల వరకు శ్రీచక్ర పీఠానికి రావాలి. 2-3 జతల బట్టలు తెచ్చుకోండి, కాటన్ బట్టలు తెచ్చుకోండి. సో గ్రహణం మీద కూర్చున్నటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నదో అదే వస్త్రాలతోటి గ్రహణము 10:59కి గ్రహణం స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 11:30కి యాగం స్టార్ట్ అవుతుంది. 3 o'clock వరకు యాగం ఉంటుంది. 3 వరకు యాగం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి కార్లు తీసుకొని ఎవరి కార్లో వాళ్ళే ట్రావెల్ చేయాలి. చేస్తూ గోదావరి నదికి వెళ్ళాలి. గోదావరి నదిలో స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత మీ అందరికీ నేను మంత్రోపదేశం చెప్తాను. ఆ మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. తర్వాత అర్ఘ్యం వదలాలి. అర్ఘ్యం వదిలిన తర్వాత అందరూ యథావిధిగా తమ తమ ఇళ్ళకి వెళ్ళొచ్చు. ఇక్కడ బాసర అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అందరు తమ తమ ఇళ్ళకి వెళ్ళొచ్చు. ఇది వైశ్రవణ తంత్రయాగము సూర్యగ్రహణము 4 డిసెంబర్ 2021. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కింద స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ 9248000143 లేదా 9849229634 నెంబర్కి కాల్ చేయండి. అండ్ మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఏదైనా చేస్తున్నారు అంటే అది నేను ఇందాక చెప్పినటువంటి నంబర్లు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లకు మాత్రమే కాల్ చేయండి. మీరు ఈ ప్రదీప్ జోషిది మేము కూడా చేయిస్తున్నామండి, మీకు బై పోస్ట్ పంపిస్తామని మాత్రం ఎవరిని నమ్మకండి. మేము కూడా బై పోస్ట్ పంపిస్తాము, కానీ వాళ్ళతో నేను మాట్లాడిన తర్వాతనే వాళ్ళకి నేను పంపిస్తాను. ఎందుకోసం అంటే వాళ్ళ స్ట్రెంత్ ఏంది ఏం కథ అనేది నాకు తెలియాలి, వాళ్ళ హోరోస్కోప్ స్ట్రెంత్. బికాస్ నేను అది ఈ స్ట్రెంత్ సరిపోతుందా, ఈ గ్రహణం స్ట్రెంత్ సరిపోతుందా అంటే అక్కడ ఉన్నా సరే విదేశాల్లో ఉన్నా సరే సరిపోతుందా లేదో చూడాలి. కాబట్టి ఒకవేళ స్ట్రెంత్ సరిపోలేదనుకోండి మీరు చేసి వేస్ట్ అండి, నేను తీసుకొని డబ్బులు అని చెప్పేస్తాను. ఓకే. సో ఈ గ్రహణము మోస్ట్లీ ఇండియాలో ఉండేటువంటి వాళ్ళందరికీ అలౌడ్. డైరెక్ట్గా రండి, హాయిగా ఆరోగ్యంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. జీవితంలో వచ్చేటువంటి కష్టాలకు దుఃఖాలకన్నిటికి కూడా ఓవర్కమ్ చేయడానికి ఈ గ్రహణాలు అద్భుతమైనటువంటి వరప్రదమైనటువంటి సమయాలని చెప్పి అందరూ తెలుసుకోండి. చక్కగా యాగం చేసుకోండి. సర్వే సుజనాః సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.